ఊరి మన వార్తలు జేసీ న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో పందుల స్వైర విహారం, బెంబేలెత్తుతున్న ప్రజలు. ఘనంగా రాష్ట్ర మంత్రి పీతల సుజాత జన్మదిన వేడుకలు, పట్టణ మండల పార్టీల ఆధ్వర్యంలో కార్యక్రమాలు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హైస్కూల్ విద్యార్థులకు ఉచితంగా కళ్ళజోళ్ల పంపిణీ చేసిన ఆర్డీఓ లవన్న. శివరాత్రి ఉత్సవాలకు ఆటోలను ఆర్టీఓ అధికారుల ఆదేశాల మేరకు నడుపుతామంటున్న ఆటో యూనియన్ నాయకులు. లయన్స్ క్లబ్ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచితంగా కళ్ళజోళ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ ఎస్ లవన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, ఇప్పుడున్న ప్రతి ఉన్నత స్థాయి ఉద్యోగులంతా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారని, ప్రభుత్వ పాఠశాలలలోని విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. అనంతరం లయన్స్ క్లబ్ అధ్యక్షులు కాళహస్తి నిరంజన్ కుమార్, జోన్ చైర్మన్ అట్లూరు సురేష్లు మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్కు పట్టణ లారీ అసోసియేషన్ సహకారం అందించిందని చెప్పారు. డివిజన్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఐటీడీఏ పాఠశాలలు, మండలంలోని పలు పాఠశాలల్లో 9,000 మంది విద్యార్థులకు కళ్ళజోళ్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జీవీవి సత్యనారాయణ, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ పాయం గౌరయ్య, నంబూరి రామచంద్రరాజు, మద్దిపాటి నాగేశ్వరరావు, సంగులూరి జగత్, పాలపర్తి శ్రీను, భాస్కర్, లారీ యూనియన్ సభ్యులు వెదురుపాక నాగేశ్వరరావు, పాలకొండ సురేష్, అట్లూరి రామలింగేశ్వరరావు, వెంకటనారాయణ, కోలా శ్రీను తదితరులు పాల్గొన్నారు. నిజంగానే ఇంతకుముందే చెప్పారు, సర్వేంద్రియానం నయనం ప్రధానం. అన్ని అంగాలు ఉంటే తప్ప మనము ఈ జనజీవన స్రవంతిలో ముందుకు నడవడం చాలా కష్టంగా ఉంది. అలాంటప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా కళ్ళు కనిపిస్తే తప్ప మనం ఏది, ఇది గ్లాసా, ఇది పువ్వా, ఇది ఏంటి అని చూసుకోవడానికి చాలా ఇబ్బంది పడతాం కాబట్టి అటువంటి కళ్ళు ఇబ్బంది పడే పిల్లలకు మన వాళ్ళు సహృదయంతో ఇవి ఇస్తున్నారు. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా పిల్లలందరూ కూడా, నాన్న మీరు బాగా చదువుకుంటే, హెచ్ఎం గారు చెప్పారు, ఈ స్కూల్కు నిజంగానే నాకు చాలా గర్వంగా ఉంది. మనము విద్య అనేది లేకపోతే మిగతా రంగాలేవి రాణించు. విద్య లేకపోయినా ఈరోజు కేరళ అన్ని స్టేట్ల కంటే ముందెందుకు ఉందంటే, నేను మామూలుగా సాయిపు సమాలేసుకుని కేరళకి వెళ్తాను. నాకు అర్థం కాదు అసలు. అడుగుల్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి ఒక్కరే ఉంటారు, నడుచుకొని పోతుంటారు లేడీస్ కూడా. ఎంత నిర్భయంగా వాళ్ళు. కేరళ వాళ్ళు ఎక్కడంటే మన ప్రపంచంలో అన్ని సిటీస్లోనూ బతుకుతున్నారు. మనకంటే బాగా కష్టపడి బతుకుతున్నారు. ఈ చదువు ఉండడం వల్ల ఎక్కడైనా పోయి కష్టపడి సంపాదించి కష్టపడి పని చేస్తే దేశం అభివృద్ధి అవుతుందండి. ఈజీ ఎర్నింగ్ మనీ వస్తే ఏమవుతుందంటే కొలాప్స్ అవుతుంది. అది ఏ రోజు నిలబడదు. కాబట్టి చదువు అనేది మనము కుటుంబాలన్నీ అభివృద్ధి చెందడానికి చదువు ఎంత ముఖ్యమో, అన్ని కుటుంబాల అభివృద్ధి అయితే దేశం అంతా అభివృద్ధి అవుతుంది. దయచేసి పిల్లలందరూ కూడా ఇచ్చినటువంటి అర్థాలను శుభ్రంగా వాడుకోండి. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. మన పిల్లలకు మనం ఏమైనా వస్తువులు కొనిస్తే రెక్లెస్గా పారేస్తుంటారు. అదే వాడు సంపాదించి కొన్నాడు అనుకోండి, 2 వీలర్ ఎట్టంటే అక్కడ పడేస్తుంటాడు. వాడు ఉద్యోగం చేసి మొదటి చేతులతో పడుకుంటుంటే వాడు శుభ్రంగా దుడుచుకుంటూ ఉంటాడు. కాబట్టి వాళ్ళు ఎంతో మంచి హృదయంతో మీకు ఇచ్చారు నాన్న. దాన్ని రోజు ఏంటంటే అద్దాలను నేను కూడా ఎందుకు చూస్తాను, నేను కూడా అద్దాలు పెట్టుకుంటా. నాకు డిగ్రీ నుంచి సరిగా దూరంగా వాడికి కనపడదు అద్దాలు తీసేస్తే. వీళ్ళు శుభ్రంగా ఏంటంటే తెల్లవారు లేసి వేసుకునేటప్పుడు చిన్న క్లాత్ పెట్టుకొని, వాళ్ళు ఇస్తారు క్లాత్ కూడా, తుడుచుకొని నీట్గా వేసుకొని భద్రంగా ఎత్తి పెట్టుకొని వాడుకోండి. సరేనా? రెగ్యులర్గా వాడితే మీకున్నటువంటి సైట్ ఇంక్రీజ్ కాకుండా అలాగే ఉండడానికి వీలవుతుంది. ఇంకోటి, మీరు ఎవరూ బాధపడదు, సైట్ రావడం అనేది సర్వసాధారణం. లేదంటే మంచి పోషకాహారం తినండి. ఏంది క్యారెట్, ఇవన్నీ మీకు దొరికేటివి మీ ఇంట్లో. క్యారెట్ ఎక్కువ తిన్నారంటే కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు ఏమన్నా ఉంటే కూడా తగ్గిపోవడానికి ఒక అవకాశం ఉంటుంది. మంచిగా మనకున్నంతలో మంచి భోజనం చేసి పుష్టికరంగా ఆరోగ్యంగా
మంచిగా చదువుకొని జంగారెడ్డి గూడెంలో ఉన్నటువంటి హై స్కూల్లో పిల్లలందరూ కూడా చాలా అభివృద్ధికి రావాలని చెప్పి దేవుడిని ఆశిస్తాను. లయన్స్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డి ఏజెన్సీస్ మాదొక స్వచ్ఛ సంస్థ. మాకు ఉన్నటువంటి స్కీమ్లో ఒకటి సైట్ ఫస్ట్ అనే కార్యక్రమం ఒకటి ఉంటుంది. అంటే చూపు ప్రధానం, సర్వేంద్రియానం నయనం ప్రధానం. దాన్ని బట్టి చూపుకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తుంది ఈ క్లబ్బు. దానిలో భాగంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నటువంటి హై స్కూల్ కానీ ప్రైవేట్ పాఠశాలలు కానీ అందరి పిల్లలకి ఐ స్క్రీనింగ్ అంటే కంటి పరీక్షలు చేయడం జరిగింది. సుమారుగా 9,000 మందికి జంగారెడ్డి మండలంలో పరీక్షలు చేయడం జరిగిందండి. ఇప్పటి వరకు జంగారెడ్డిగూడెం మండలం, కొయ్యలగూడెం మండలం, బుట్టాయిగూడెం మండలంలో 9,000 మందికి చేయడం జరిగింది. దానిలో భాగంగా ఎవరికైతే దృష్టిలోపం ఫైండ్ అవుతుందో వారికి ప్రభుత్వ పాఠశాలలో వారికి మాత్రమే ఉచితంగా కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా జంగారెడ్డి హై స్కూల్ నందు 54 మందిని గుర్తించడం జరిగింది. అలాగే బాలికల పాఠశాల 24 మందిని గుర్తించడం జరిగింది. ఈ 78 మందికి గాను ఈరోజు కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. దీనిలో 50% లయన్స్ క్లబ్ బేర్ చేస్తుంది, 50% దాతల నుంచి విరాళాల రూపంలో తీసుకొని కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఈరోజు జరిగే కార్యక్రమంలో 50% లారీ ఓనర్స్ అసోసియేషన్ వారి తరఫు నుంచి వారు 50% విరాళంగా ఇచ్చున్నారు. వారికి మా సంస్థ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం ఇంకా మేము జంగారెడ్డి డివిజన్ మొత్తం పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది మా మీద. ఈ డివిజన్లో ఇంకా జీలిమిల్లి మండలం అలాగే కావలక మండలం కూడా క్లబ్ లేనందువల్ల అది కూడా మేమే చేయాలి. సుమారుగా 15,000 మంది వరకు స్క్రీనింగ్ చేసే అవకాశం మా క్లబ్కు ఉంది ఈ గత రాబోయే 2-3 రోజుల్లో. అలాగే ప్రతి ఆదివారం మండలం అన్ని ఊళ్ళలో ఒక వారం ఒక ఊరు చొప్పున క్యాట్రాక్ట్ ఆపరేషన్లు ఫ్రీగా చేసే క్యాంపులు పెడుతున్నామండి. ఇప్పటికి 2 ఊళ్ళు జరిగినాయి. రేపు రాబోయే ఆదివారం నాడు 15వ తారీఖున దేవులపల్లిలో క్యాట్రాక్ట్ క్యాంప్ ఉంది. చుట్టుపక్కల గ్రామాల వారందరూ దాన్ని సద్వినియోగపరచుకోవాల్సి కోరుచున్నాం. లయన్స్ క్లబ్ ద్వారా అందించే సేవలు మన లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు మొత్తం వివరంగా చెప్పడం జరిగింది. ఈ స్పెట్స్ డెలివరీ అనేది మన ఆర్డీఓ గారి చేతుల మీదుగా ఇప్పుడు జరుగుతూ వస్తుంది. అలాగే లయన్స్ క్లబ్ ఆఫు అలాగే లారీ ఓనర్స్ ఆఫు వేసుకుని కళ్ళజోళ్ళు ఇవ్వటం జరుగుతుంది. అలాగే డివిజన్ వైజ్ కూడా చేస్తారని ప్రెసిడెంట్ గారు చెప్పారు. అలాగే మొత్తం స్కూళ్ళు ప్రైవేటీ గవర్నమెంట్ కూడా చేసి ఈ సంవత్సరం మనం లయన్స్ క్లబ్లో ఫస్ట్గా జిల్లాలో నిలవాలని మేము ఆకర్షిస్తూ ఇంతటితో వినిపిస్తాం. పట్టణ టీడీపీ అధ్యక్షులు షేక్ ముస్తఫా, కార్యదర్శి మద్దిపాటి నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక జేపీ సెంటర్లో మంత్రి పీతల్ సుజాత జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును నియోజకవర్గ కో కన్వీనర్ మండవ లక్ష్మణరావు కట్ చేసి నాయకులకు అందించారు. అనంతరం పేదలైన వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే ఏరియా ఆసుపత్రిలో రోగులకు పాలు, రొట్టె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మండవ లక్ష్మణరావు, నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి తదితర నాయకులు మాట్లాడుతూ మంత్రి పీతల్ సుజాత అంచెలంచెలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన్నలు పొందారని, కార్యకర్తల అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారని, ఆమె ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెనుమర్తి రామ్కుమార్, వైస్ చైర్మన్ అట్లూరి రామ్మోహన్ రావు, పరిమి సత్తిపండు, నంబూరి రామచంద్రరాజు, చిట్రోజు తాతాజీ, తూటిగుంట రాము, మందపల్లి లక్ష్మయ్య, అర్జుల లక్ష్మి, దుబే దేవానంద్ ప్రసాద్, షేక్ యాకూబ్, కౌన్సిలర్లు బొబ్బర్ రాజ్పాల్ కుమార్, చిట్టుబోయిన రామలింగేశ్వరరావు, చాబ్బత్తుల మరియా, కూచుబూడి రామసీత, మందపల్లి శివమాధవి, సంగడాల సుధారాణి, మహిళల నాయకురాలు వీరమాచినేని ఉమాదేవి, పిడి శేఖర్, కన్నా కృష్ణ, జుజ్జూరు శ్రీనివాసరెడ్డి, కొంచాడ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇంత ఘనంగా ఎంత ఉత్సాహంగా చేసుకుంటున్నాం, పండగ వాతావరణంలో చేసుకుంటున్నాం. మన గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు పీతల సుజాత గారు జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, నాయకులకి, కార్యకర్తలకు, అభిమానులకి, మీడియా వారికి, కౌన్సిలర్స్కి, ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
ఆవిడ చేసిన సేవలే మరి ఒకసారి ఆవిడకి సీటు రావటం, మంత్రి ఎమ్మెల్యేగా నెగ్గుతూ మళ్ళీ మన సీఎం గారు గుర్తించి ఆవిడ చేసిన సేవలు గుర్తించి మళ్ళీ వారికే మళ్ళీ మినిస్టర్ పదవి ఇవ్వటం ఇవన్నీ కూడా మనకు తెలిసినవి. ఎందుకంటే ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆవిడ ఎంతో కష్టపడ్డారు. తర్వాత పదవి లేకపోయినా సరే ఎన్నో రకాలుగా సేవ చేస్తూ మన పార్టీకి ఎంతో కష్టపడి ఆ రోజుల్లో కూడా ఎంతో చేశారు. అదే గుర్తించి మరి ఒకసారి వారికి మళ్ళీ సీటు రావటం, మళ్ళీ ఎమ్మెల్యేగా నెగ్గుతూ మళ్ళీ మంత్రి పదవి రావడం అంతా మన అదృష్టం. ఎందుకంటే మన చింతలపూడి నియోజకవర్గంలో కూడా ఆవిడ మనకి అందుబాటులో ఉంటూ ఏదైనా సమస్యలు ఉంటే వారితో చెప్తే వెంటనే కూడా వారు స్పందించి మనకి. ఈనాటి పీతల సుజాత గారి పుట్టినరోజు వేడుకలకు చేసిన ప్రతి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేసిన మన పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ శుభాకాంక్షలు. అలాగే మన మంత్రివర్యులు ఆసంట నియోజకవర్గం నుంచి మన చింతలపూడి నియోజకవర్గానికి వచ్చి పోటీ చేశారు. పోటీ చేసిన మనము కొత్త అయిన ఆవిడ మనం అత్యధిక మెజార్టీతో గెలిపించినాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు మన అందరూ గౌరవించి మన నవ్య ఆంధ్రప్రదేశ్లో మన జిల్లా నుంచి మొట్టమొదటిగా ఏకైక మహిళా మంత్రిగా ఆవిడికి పదవిచ్చారు. ఆవిడికి పదవిచ్చిన తరుణంలో మహిళా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నుంచి ఈ రోజు వరకు నిరాడంబరంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలాగే ఈరోజు కూడా ఆవిడ విశాఖపట్నంలో వెళ్ళి ప్రజా సంక్షేమ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ పుట్టినరోజు వేడుకలకు కానీ ఆడంబరాలకు కానీ దూరంగా ఉండి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమంలో పాల్గొన్న ఏకైక మహిళా మంత్రి మన పీతల సుజాత గారు. ఇలా పీతల సుజాత గారు నిండు నూరేళ్లు ఇలాగ పుట్టిన వేడుకలు చేసుకోవాలని చెప్పి, ఇలా నిండు నూరేళ్లు ప్రజల సంక్షేమ కోసం పాటుపడాలని చెప్పి మన నియోజకవర్గ ప్రజల తరఫున, మన పట్టణ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియపరుస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్యాసింజర్ ఆటోలను రానున్న శివరాత్రి ఉత్సవాలకు భక్తులకు అనుగుణంగా నడుపుతామని పట్టణ పరిసర ప్రాంతాల ఆటో యూనియన్ అధ్యక్షులు ముప్పిడి దుర్గారావు అన్నారు. శుక్రవారం ఆటో యూనియన్ నాయకులు జేసీ న్యూస్తో మాట్లాడుతూ స్థానిక మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ ఆదేశాల మేరకు శివరాత్రి ఉత్సవాలకు పట్టుసీమ, తాడువాయి వెళ్లే భక్తులకు ప్రభుత్వం నిర్దేశించిన రుసుము మాత్రమే తీసుకుంటామని చెప్పారు. అలాగే ఆటోల్లో ఎక్కువ మందిని ఎక్కించుకోకుండా ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోనేరు వెంకటనారాయణ, మన్నెపల్లి అమృతరావు, వాసిరెడ్డి వెంకటేశ్వరరావు, ఎస్ ప్రదీప్ కుమార్, నల్లమిల్లి యేసుపాదం, సాయి, పిడుగు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మాది జంగారెడ్డిగూడెం పట్టణ మరియు పరిసర ప్రాంత ఆటో యూనియన్ అండి. రేపు 17వ తారీఖున జరగనున్నటువంటి ఈ మహాశివరాత్రి తాడువాయి మరియు పట్టిసీమ ఉత్సవాల్లో రేపు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము పరిమితికి మించకుండా ఆర్టీఓ వారు ఆదేశించిన ఆదేశాల మేరకు మేము 5గురిని 6గురిని ఎక్కించుకుని వారి గమ్యస్థానాలకు చేరుతూ ఆ పుణ్య క్షేత్రాలకు చేరుస్తామని మాకు ఆర్టీఓ గారు ఆదేశించిన విధంగానే ఎదరెక్కించుకోకుండా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మేము ప్రవర్తిస్తామని, ఎటువంటి ఇబ్బంది కలిగించమని, అలాగే ఈ ఉత్సవాలకు వచ్చే హాజరయ్యేటటువంటి భక్తులు కూడా మాకు సహకరించి మాకు తోడుగా ఉంటారని చెప్పేసి ఆటో యూనియన్ తరఫున కోరుకుంటున్నాం. రాష్ట్ర మంత్రి పీతల సుజాత జన్మదిన వేడుకలు శుక్రవారం మండల టీడీపీ ఆధ్వర్యంలో గురువాయిగూడెంలో ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు దల్లి కృష్ణారెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 10 కేజీల కేక్ను కృష్ణారెడ్డి కట్ చేసి ఎంపీపీ కొడవటి మాణిక్యాంబకు, జడ్పీటీసీ శీలం రామచంద్రరావుకు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గానికి ఆమె ఎంతో సేవ చేయాలని, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరారు. మద్ది దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిపించి లక్కవరం ఆసుపత్రిలో రోగులకు పాలు, రొట్టె పంపిణీ చేశామని అన్నారు.
అలాగే ఎంపీపీ కొడవటి మాణిక్యాంబ మాట్లాడుతూ మంత్రి సుజాత మరింత ఉన్నత శిఖరాలకు వెళ్లాలన్నారు. జడ్పీటీసీ శీలం రామచంద్రరావు మాట్లాడుతూ తమ మంత్రి సుజాత పుట్టినరోజు వేడుకలు పండుగల జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎస్ ఇస్మాయిల్, మండల సర్పంచ్ ఛాంబర్ అధ్యక్షులు గంటా రామారావు, మాజీ ఎంపీటీసీ ఆరుగల్లు బజారు, ఆయా గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రివర్యులు మన చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యురాలు అయిన మరి మంత్రి సుజాత గారిది ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మరి జంగారెడ్డిగూడెం రూరల్ మండలంలోని పార్టీ నాయకులంతా కలిసి మరి గురవాయిగూడెం గ్రామంలో మరి కేక్ కటింగ్ చేయడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా వారు మరి ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మరి మంచి స్థానం సంపాదించాలని, తద్వారా ఈ నియోజకవర్గానికి ఆవిడ మరి ఎన్నో సేవలు చేయాలని, ఆవిడ ఆరోగ్యం బాగుండాలని మరి ఈ సందర్భంగా మేము కోరుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమం తర్వాత మధ్యాంజనేయ స్వామి దేవస్థానంలో మరి మన మంత్రి గారి పేరు మీద పూజలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే లక్కవరం గవర్నమెంట్ హాస్పిటల్ నందు రోగులకు పాలు రేట్లు కూడా పెంచడం జరుగుతుంది. కాబట్టి మరి ఒక మహిళగా ఆవిడ ఈ నియోజకవర్గానికి శాసనసభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి మరి మంత్రి పదవి వచ్చిన కాడి నుంచి కూడా ఆవిడ ఈ నియోజకవర్గంలోని సమస్యల మీద మరి ప్రజల కోసం మరి వారానికి ఒకసారి కూడా ఆవిడ జంగారెడ్డిగూడెం మండలం వచ్చి మరి ప్రజా సమస్యల కోసం తిరుగుతున్నారంటే మరి ఆవిడ కష్టం చాలా చెప్పుకోలేనిది. మరి ఈ రకంగా ఆవిడ మన ఈ 4 సంవత్సరాల్లోనూ కూడా మరి ఈ నియోజకవర్గానికి, ముఖ్యంగా మన జంగారెడ్డిగూడెం మండలానికి ఈ మెట్ట ప్రాంతం కాబట్టి ఈ గ్రామాల్లో ఉన్న సమస్యలను, ఈ రోడ్లను, డ్రైనేజీలను, ఇళ్ల స్థలాలను, ఇళ్ల కాలనీలు ఇవన్నీ కూడాను ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి మరి ఆవిడ చిరస్థాయిగా ఒక మహిళగా ఈ నియోజకవర్గానికి మరి ఒక నెంబర్ 1 మంత్రిగా, మన రాష్ట్ర మంత్రివర్గంలోనే ఒక నెంబర్ 1 మంత్రిగా ఆవిడకి పేరు రావాలని, ఆవిడ మరి ఈ సందర్భంగా ఆయురారోగ్యాలతోటి మంత్రి పదవిని దిగ్విజయంగా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మరి ఈరోజు మన మంత్రివర్యులు పీతల సుజాత గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా నమస్కారాన్ని తెలియజేస్తున్నానండి. అలాగే ఈరోజు ముఖ్యంగా మన మంత్రివర్యులు పీతల సుజాత గారి పుట్టినరోజు సందర్భంగా ఆవిడికి ఆరోగ్యాలు ఆ భగవంతుడు శక్తిని ఇచ్చి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుందాం. అలాగే మనం రాబోయే రోజుల్లో ఆవిడ ఇలాంటి మంత్రి పదవుల్ని ఎన్నో అధిరోహించి మనల్ని అందరినీ కూడా, మన సంస్థలు ఏమన్నా ఉంటే కూడా ఆవిడ తీర్చి మన గ్రామాలని, మన జిల్లాన్ని, మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపించేలాగా ఆవిడని చూడాలని ఆ దేవుడిని ప్రార్థించుతూ ఈరోజు మనం ముఖ్యంగా జరుపుకునేటువంటి ఈ పండుగ వాతావరణంలో ఈ గురవాయిగూడెం గ్రామంలో మనం అందరం కూడా ఆవిడ పుట్టినరోజు చాలా ఘనంగా ఇక్కడ చేయటం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో మన మండలం నుంచే ఏ పథకాలైనా సరే, లోన్స్ కానివ్వండి, దీపం పథకాలు గతంలో జరిగిన ఇవన్నీ కానివ్వండి, వచ్చే రాబోయే రోజుల్లో కూడా మన మండల అభివృద్ధికి ఆవిడ రోడ్స్ కానివ్వండి అన్నిటిలో కూడా ఆవిడ ఎంతో ముందు మన అందరికీ కూడా సహకరించి మనం కూడా మంత్రివర్యులకి మాకు కూడా మీరందరూ కూడా సహకరిస్తే మన గ్రామాలని, మన మండలాన్ని కూడా మనం అందరం కూడా అభివృద్ధి పదంలో నడిపించుకుని మన మండలాన్ని అభివృద్ధిలో నడిపిద్దామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ మన మినిస్టర్ గారైన పెద్ద సుజాత గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఇక్కడ ఒక పండగలాగా మన మండల పార్టీ ప్రెసిడెంట్ దళి కృష్ణారెడ్డి గారు సందర్భంలో ఇక్కడ గురవాయిగూడెంలో అన్ని కార్యక్రమాలకి అందరినీ పిలిచి ఇక్కడ పెద్ద పండుగ పెట్టారు. ఆ విధంగా మన మినిస్టర్ గారికి ఎంతో ఆరోగ్యంగా అష్టౌచార్యాలు ఉండాలని, ఇంకా మన మండలాన్ని, మన జిల్లాని, మన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధిగా మన సింగపూర్లాగా చేయాలని మన చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నారు కనుక అదేవిధంగా ఈవిడ కూడా కృషిగా మన ప్రజలందరి మీద సంతోషంతో అందరినీ కూడా అభివృద్ధిలో తీసుకెళ్లాలని, మన జిల్లాని, మన మండలాన్ని, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతూ ఇక్కడ పెద్దలందరికీ నా ధన్యవాదాలు. జంగారెడ్డిగూడెం పట్టణం పందులకు నిలయంగా మారింది. ఒక ప్రక్క ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అని ప్రచారాలు చేస్తూ ఉన్నా ఆ ప్రచారాలు ఆర్భాటానికే అని తెలుస్తుంది. బుట్టాయిగూడెం రోడ్డులో ఉన్న శ్రీరామ్ నగర్లో సుమారు 100కు పైగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నాయి పందులు. ఆ ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలాల్లో ఉన్న మురుగునీటిని వీటి అడ్డాగా ఎంచుకున్నాయి.
అంతేకాదు ఆ పందుల యజమానులు కూడా ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఎన్నిసార్లు అధికారులు ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు బహిరంగంగానే చెబుతున్నారు ఆ ప్రాంత వాసులు. నా పేరు సత్యనారాయణ అండి. ఇది 2వ వార్డు అండి. ఇక్కడ పందులు 50-60 పందులు శరీవిహారం చేస్తున్నాయి. ఎవరో పట్టించుకునే వాళ్ళు లేరు. పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి 4-5 సార్లు చెప్పాము. పేపర్లో 4-5 సార్లు వేయించాము. అయినా పట్టించుకునే నాదుడు లేడు. ఎన్నిసార్లు పందులు చెప్పినా ఆల్రెడీ ఈ పందుల వ్యాధి వల్ల ఒక అతనికి మెదడు వ్యాధి వచ్చింది. 25,000-30,000 ఖర్చు పెట్టుకుని బాగు చేయించుకున్నారు వాళ్ళు. ఎన్నిసార్లు చెప్పినా పంచాయతీ వారు కానీ ఇతర సంఘాల వారు కానీ ఎవరో పట్టించుకుంటలేదు. పట్టించుకునే నాదుడే కరువైనాడు. మా ఇంటి పక్కనే పందుల వ్యవహారం. ఇక్కడ 50-60 పందులు ఉన్నాయి. రోజు ఇక్కడే పడుకుంటాయి. ఇక్కడే స్నానాలు అన్నీ కుడి తీసుకొచ్చి 4 ఇక్కడ పెడతారు. కానీ పంచాయతీ ఆఫీస్కి 4-5 సార్లు చెప్పాం. అయినా ఎవరో పట్టించుకోలేదండి. ఎన్నిసార్లు చెప్పినా ఎవరో పట్టించుకునే నాదుడు కనపడలా. పేపర్లు కూడా వస్తున్నాయి. పిల్లల మెదడు వ్యాధి వస్తుంది. ఇక్కడ ఒక అబ్బాయికి మాది బుట్టాడం రోడ్ అండి. వార్డు నెంబర్ 2 అండి. మాది మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది రోడ్ అండి. ఇది రోడ్డు శ్రీరామ్ నగర్ కాలనీ. ప్రతిరోజు కూడా ఎన్నో పందులు ఇక్కడ నివసిస్తున్నాయండి. ఎన్ని రకాలుగా ఎంతమంది చెప్పినా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి అంటున్నా కానీ చర్యలు తీసుకోవట్లేదు సార్. ఖాళీ స్థలాలు ఉండడం వల్ల వాళ్ళు సరైన గోడ కూడా కట్టడం లేవంటం వల్ల అవి ఇక్కడ నివాసమైంది అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల అనారోగ్యాలు కలుగుతున్నాయి. చాలామంది చిన్నపిల్లలు కూడా చాలా నివసిస్తున్నారు అక్కడ. దీన్ని తగిన చర్యలు తీసుకుని ఏదైనా చేయగలరని కోరుచున్నాం మేము. దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ రావడానికి కూడా పందులే కారణమని వైద్యులు చెబుతున్నారు. ఈ పందుల వల్లే ఇటీవల ఓ వ్యక్తికి మెదడువాపు వచ్చినట్లు ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు. లక్షల రూపాయలు పెట్టి ఇల్లు నిర్మించుకొని ఇలా పందుల దుర్వాసనలో మగ్గిపోతున్నామని తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు ఆ ప్రాంత మహిళలు. బంధువులు ఇంటికి వచ్చినా ఒక్కరోజు కూడా ఈ దుర్వాసనలో ఉండడం లేదని వారు వాపోతున్నారు. ఈ ఏరియాలో పందులు బాగా ఎక్కువగా ఉన్నాయండి. వస్తున్నారు పంచాయతీ వాళ్ళు, వెళ్ళిపోతున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదండి. 2 సార్లు పేపర్లు వేసారు, అయినా పట్టించుకోవట్లేదు. జ్వరాలండి, స్వైన్ ఫ్లూలు వ్యాధులు వచ్చేస్తున్నాయి. డెంగ్యూ జ్వరాలు. చంటి పిల్లలు ఉన్నారండి. దోమలు సాయంత్రం అయితే చాలండి కుట్టేస్తాయి. ఇక్కడ స్మెల్ అసలు భరించలేకపోతున్నామండి. ఎవరైనా వస్తున్నారు ముక్కు మూసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదండి. ఓట్లు వేసేటప్పుడు రోడ్లు వేసేస్తాం, అవి చేసేస్తాం, ఇవి చేసేస్తాం అని చెప్పారండి. ఒకళ్ళు పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒకళ్ళు పట్టించుకోవట్లేదండి. అసలు మనకి ఇచ్చినా కానీ చూస్తాం చేస్తాం అంటున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదండి. అటు ఇటు తిరగడం కాదండి, మెయిన్ రోడ్లు అంటే రోడ్ షోలు చేయడం కాదండి. ఇటు వచ్చి ఏరియాలో రోడ్ షోలు చేస్తే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటో బాధ ఏంటో అర్థమైందండి. ఈ ఏరియాలో అసలు ఈ ఇల్లులు ఎలా కట్టుకుంటున్నారు, ఈ ఏరియాలో ఎలా ఉంటున్నారు, ఇంత వాసన ఎలా భరిస్తున్నారు అని చెప్పేసి వెళ్ళిపోతున్నారండి. గత 20 సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెం పట్టణం ఇలాగే ఉంది. ఇప్పుడు మున్సిపాలిటీ స్థాయికి ఎదిగినా ఏమాత్రం పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల పందులు కుక్కలను పట్టించి ఊరికి దూరంగా వదిలివేసే పనిని నగర పంచాయతీ అధికారులు చేపట్టారు. కానీ పందుల యజమానులు వాటిని పట్టుకోవడానికి వచ్చిన వారికి లక్షల రూపాయల డబ్బు ముట్టజెప్పి మళ్ళీ పందులను వెనక్కి తీసేసుకున్నారనే బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్షల రూపాయలు వెచ్చించి అధికారులు ఈ పనులు చేపట్టినా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోవడమే కాక ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచారు. పందులను పట్టణం నుండి నిర్మూలించే విషయంలో అధికారులు ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని చెప్పవచ్చు. మున్సిపాలిటీ అధికారులు స్పందించకపోతే జిల్లా కలెక్టర్ను కలిసి తాము పడుతున్న ఇబ్బందులను తెలియజేస్తామని చెబుతున్నారు. ఇదిలా ఉంటే పందుల వ్యాపారం చేయడం తమకు కూడా సిగ్గుగానే ఉందని, నలుగురిలో తమను చిన్నచూపు చూస్తున్నారని, నిరుపేదలమైన తమకు ప్రభుత్వం ప్రోత్సాహమిస్తే ఈ వ్యాపారం వదులుకుంటామని చెబుతున్నారు పందుల యజమానులు. ఎరుకుల కులానికి చెందిన తమను ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లే ఇంకా ఎలా అందరితో విమర్శింపబడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. కనీసం పక్కా ఇల్లు కూడా లేని వారు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఆ మురుగులోనే వారు కూడా పందులతో జీవిస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అట్టడుగు స్థాయిలో ఉన్న ఇలాంటి వారి జీవితాలను మార్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు, పందులు పెంచుకోవడానికి వీరికి ఊరికి దూరంగా ఓ స్థలాన్ని కేటాయించడం కానీ వీరికి స్వయం ఉపాధి కల్పించి చేయూతనివ్వాల్సిన బాధ్యత అధికారులదే. తోనే బతుకుతున్నాము. ఆటలతో బతికేటప్పుడు మాకు ఏదన్నా మరి మార్గం చూపించాలి కదండి. మేము ఎటన్నా పక్కన పెట్టుకొని బతుకుతాము. మరి అవన్నీ ఏమీ కాకుండా ఎట్టం వచ్చినట్టు చంపేస్తే మరి మేము బతికేది ఎలాగండి? మరి దానికి కూడా మరి పంచాయతీ వారు పరిష్కారం చేయాలి. మరి మాకు ఎక్కడన్నా చోట్లు చూపిమానండి పందులు.
దూరంగా ఉండాలంటే మాకు కొంత స్థలం చూపించాలండి. మాకు స్థలం చూపిస్తే జీవాల కొరకై పగలంతా కాపలా ఉండి మోపులైనా ఇంటికి వచ్చి మేము పడి ఉంటాక బాగుంటుందండి. వాటిల్లో మేము ఉంటున్నా కాడ అసలు వీటిని దొబ్బేస్తున్నారండి దొంగలు. ఈ పంచాయతీ వాళ్ళేమో వలలు ఇచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు పట్టుకుని పోండి అంటే వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోతున్నారా, దొంగలో పట్టుకెళ్ళిపోతున్నారా, మా జీవాలు లెక్కలేదండి. మా బతుకు తెరువు కోసం ఏదో అప్పో చేసుకుని లోడ్ దింపుతున్నాం అనుకోండి, ఆ లోడ్ మేము తినే లోపట్లోనే దొంగలు దెబ్బేస్తున్నారండి. ఈ లోపల ప్రజలు ఏదన్నా చిన్నగా పెట్టారనుకోండి అప్లికేషన్, మాకు పిటిషన్ ఇచ్చారమ్మా మేము చంపేస్తున్నారండి. ఇటు చంపేస్తున్నారండి, అటు దెబ్బేస్తున్నారండి. మాకు ఈ జీవాలందరూ మేము సుఖపడేది లేదండి. మాకు గవర్నమెంట్ జాబులు కూడా లేవండి. బ్రతుకు తెరువు కోసం మేము ఏం బతుకు తెరువు బతకాలంటే ఇంకెలా బతకాలండి? దీనివల్ల మాకు ఇలువ లేదండి. దీనివల్ల మాకు ఇలువ కూడా లేదండి. ఏంటి నలుగురిలోకి వెళ్తే పందులు మేపుకుండే వాళ్ళు అన్నట్టుగా చూస్తున్నారండి. మాకు సిగ్గేస్తుందండి. ఏదో గవర్నమెంట్ సహాయం చేసి ఇంటికి ఒకరికైనా ఏదైనా జాబులు ఇప్పిస్తామా, లేకపోతే ఏదైనా 4 రకాలుగా మాకు వ్యాపారాల్లో లోన్లు సెలక్షన్లు చేస్తే మేము బతుకుతామండి. ఇప్పటికైనా జంగారెడ్డిగూడెం పట్టణంలో పందులు లేకుండా చేస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరి అధికారులు ఏం చేస్తారో చూద్దాం. జంగారెడ్డిగూడెం మండలంలోని టీడీపీ కార్యకర్తల సభ్యత్వ గుర్తింపు కార్డులను శుక్రవారం మండల టీడీపీ అధ్యక్షులు దల్లి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రూరల్ మండల కార్యకర్తల కార్డులను ఆయా గ్రామాల టీడీపీ అధ్యక్షులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొడవటి మాణిక్యాంబ, జడ్పీటీసీ శీలం రామచంద్రరావు, నాయకులు ఎస్ఎస్ ఇస్మాయిల్, గంటా రామారావు, ఆరుగల్లు బజారు తదితరులు పాల్గొన్నారు. ఆవిడ పుట్టినరోజు సందర్భంగా మరి రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన సభ్యత్వ కార్డులను ఈరోజే జంగారెడ్డిగూడెం రూరల్ మండలంలోని గ్రామాలకు మరి అందజేయడం జరుగుతుంది. మరి మొన్న 6వ తారీఖు నుంచి రేపు 28వ తారీఖు వరకు జరుగుతున్న ఈ గ్రామ కమిటీ ఎన్నికల్లో మరి మన మండలంలోని గ్రామ కమిటీలన్నీ కూడాను ఈ సభ్యత్వ కార్డులు తీసుకెళ్ళి మీ లిస్టులను మీరు పరిశీలించుకొని వారందరికీ కార్డులు అందజేసి మరి ఈ కార్డుల్లో జాయిన్ అయిన వారిని మరి గ్రామ కమిటీలకు ఎన్నుకుంటారని, మరి వారి బయోడేటా ఫారాలు కూడాను పూర్తి చేయమని పార్టీ ఆదేశించిందని, మరి మీరంతా కూడాను ఈ సభ్యత్వ కార్డులు పట్టుకెళ్ళిన ఒక 3-4 రోజుల తర్వాత మేము మీకు డేట్ కాల్ఫర్ చేస్తాం. మరి ఒక వారం రోజుల్లో మన గ్రామంలోని మన మండలంలోని 20 గ్రామాలకు కూడాను గ్రామ కమిటీలను 28వ తేదీలోపు పూర్తి చేయాలని, దీనికి మరి అందరూ ఇప్పటి వరకు సహకరించినట్లే మరి మండలంలో మరి మీరు మాకు సహకరించి మరి ఈ గ్రామ కమిటీలను కూడా దిగ్విజయంగా పూర్తి చేయడానికి నాయకులంతా మరి ఏకగ్రీవాలకు కృషి చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెంలో పందుల స్వైర విహారం, బెంబేలెత్తుతున్న ప్రజలు. ఘనంగా రాష్ట్ర మంత్రి పీతల సుజాత జన్మదిన వేడుకలు, పట్టణ మండల పార్టీల ఆధ్వర్యంలో కార్యక్రమాలు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హైస్కూల్ విద్యార్థులకు ఉచితంగా కళ్ళజోళ్ల పంపిణీ చేసిన ఆర్డీఓ లవన్న. శివరాత్రి ఉత్సవాలకు ఆటోలను ఆర్టీఓ అధికారుల ఆదేశాల మేరకు నడుపుతామంటున్న ఆటో యూనియన్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.